మా కుటుంబ కథా చిత్రానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఈ వీడియోలో ఇది ఒక కెనడా సిరీస్లో భాగంగా ఇది ఒక వీడియో. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే, ఇప్పుడు నా వెనక చూస్తున్నారు కదా, ఇదంతా స్కూల్ అనమాట. కెనడా పబ్లిక్ స్కూల్ ఇది. సో కెనడా పబ్లిక్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అడ్మిషన్స్ చేయాలి అంటే ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలి, ప్రాసెస్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? సో మా హృదయ ఆల్రెడీ ఫస్ట్ గ్రేడ్ ఇక్కడే చదివింది. సో ఇక్కడంటే ఈ స్కూల్ కాదు, తనది వేరే స్కూల్. బట్ మేము గోత్రు అయిన ప్రాసెస్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో మనం ముందుకెళ్ళిపోయే ముందు ఒక చిన్న లైక్ వేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనకి ఇక్కడ స్కూల్స్లో అడ్మిషన్స్ కావాలి అంటే ఏంటి ప్రాసెస్ అని తెలుసుకోవడానికి ముందు ఇక్కడ అసలు ఎన్ని రకాల స్కూల్స్ ఉంటాయి, స్కూల్స్ యొక్క అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా బ్రేక్ డౌన్ చేశారన్న చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్లో ఇక్కడ అడ్మిషన్ రావాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఫిఫ్త్ ఇయర్ అయిపోయి 6th ఇయర్ నడుస్తూ ఉండాలి. షీ షుడ్ బీ ఇన్ 6th ఇయర్, ఓన్లీ దెన్ షీ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ అ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ గ్రేడ్. సో ఇక్కడ బేసికలీ కేజీ నుంచి గ్రేడ్ 8 వరకు ఎలిమెంటరీ స్కూల్ అంటారు, అండ్ 9th 10th 11th 12th గ్రేడ్స్ వచ్చేసి హై స్కూల్ అంటారు. ఓకే, ఇంకంతే, చాలా సింపుల్ గ్రేడింగ్ సిస్టమ్ ఒంటారియోలో టీడీఎస్బీ బోర్డులో. జస్ట్ సింపుల్ కేజీ టు గ్రేడ్ 8 ఎలిమెంటరీ అండ్ 8th to 12th హై స్కూల్. మనకేంటంటే ఇండియాలో 10th వరకు స్కూలింగ్, 11th 12th ఇంటర్మీడియట్ అంటాం కదా. సో ఇక్కడ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ లేదు. ఆ తర్వాత యూనివర్సిటీ. సో ఇప్పుడు స్కూలింగ్ ప్రాసెస్ చూద్దాం. సో స్కూల్లో అడ్మిషన్స్ రావాలి అంటే మనకి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ ఏంటి. నేను వర్క్ పర్మిట్ మీన్స్ వచ్చాను కాబట్టి నేను వర్క్ పర్మిట్కి సంబంధించిన సినారియోలోనే నేను చెప్పగలను, నాకు ఇంకా పిఆర్ రాలేదు కాబట్టి. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అదే ఉంటుంది ప్రాసెస్. నన్ను అడిగిన డాక్యుమెంటేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నన్ను అడిగింది నా వర్క్ పర్మిట్ అడిగారు, తర్వాత హృదయకి స్టడీ పర్మిట్ అడిగారు. స్టడీ పర్మిట్ ఇక్కడ సపరేట్గా అప్లై చేయాలి, బై డిఫాల్ట్ వచ్చేది, డిపెండెంట్ అయినా సరే మనం హృదయకి స్టడీ పర్మిట్ అప్లై చేయాలి. సో స్టడీ పర్మిట్ అడిగారు. తర్వాత రెంటల్ అగ్రిమెంట్ అడిగారు, అంటే వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ కోసం. తర్వాత నా ఐడి ప్రూఫ్ అడిగారు. సో రెంటల్ అగ్రిమెంట్ ఎందుకు? ఇక్కడ ఒక రూల్ ఏంటి అంటే మీరు ఏ స్కూల్ అంటే ఆ స్కూల్లో జాయిన్ చేయలేరు. ఇక్కడ గవర్నమెంట్ రెగ్యులేషన్ ఏంటి అంటే మీకు 2 kilometers రేంజ్లో ఉన్న స్కూల్లో జాయిన్ చేయాలి, అండ్ ప్రతి అడ్రస్కి ఒక స్కూల్ అన్నది ఒకటి అసైన్ అయిపోయి ఉంటుంది. టీడీఎస్పీ బోర్డు ఉంటుంది, మన ఇండియాలో ఎట్లా అయితే స్టేట్ బోర్డు ఉంటుందో ఇక్కడ కూడా టొరంటో స్టేట్ బోర్డు ఉంటుంది. దీన్ని ఏమంటారంటే టీడీఎస్పీ అంటాడు, టొరంటో స్టేట్ డిస్ట్రిక్ట్ బోర్డ్. ఓకే, సో ఈ టీడీఎస్బీ కింద కొన్ని స్కూల్స్ ఉంటాయి, అండ్ ఆ స్కూల్స్ ఆల్రెడీ అడ్రస్కి అసైన్ అయిపోయి ఉంటాయి. సో మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత, మీరు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత మీది ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని తెలుసుకోవాలంటే టీడీఎస్బీ బోర్డ్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీ అడ్రస్ సప్లై చేస్తే వాడు మీకు చెప్తాడు మీది స్కూల్ ఇది అని. మీరు ఆ స్కూల్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మేము అలానే వెళ్ళాం, మాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వేరే స్కూల్కి వెళ్ళిపోయాము, దగ్గరలో ఉన్న స్కూల్ అని. వాళ్ళు రిజిస్టర్ చేసే టైంకి చూసి నో మీ అడ్రస్ అసలు మా స్కూల్ కాదు, వేరే స్కూల్ అని చెప్పారు. ఆ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇట్లా డైరెక్ట్గా వచ్చేయక్కర్లేదు, మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామన్నారు. సో అందుకని మేము ఏం చేస్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆన్లైన్లో ఈ టీడీఎస్బీ బోర్డ్ వెబ్సైట్లో ఈ స్కూల్కి రిజిస్టర్ చేసుకున్నాం. మీకు రిజిస్ట్రేషన్ అంతా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది, మీరు వెబ్సైట్కి వెళ్తే మీకు అర్థమైపోద్ది. సో ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్కి రిజిస్టర్ చేసిన తర్వాత నాకు తెలిసి నెక్స్ట్ డేనే, 1 dayలో వాళ్ళు కాల్ చేసి వీ రిసీవ్డ్ రిజిస్ట్రేషన్, మీతో ఒక 2 minutes మాట్లాడాలి, మీరు ఎప్పుడైనా సరే స్కూల్కి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు అన్నారు. సో నెక్స్ట్ డే మేము స్కూల్కి వెళ్ళాము, వాళ్ళు అడిగిన డాక్యుమెంటేషన్ తీసుకెళ్ళాము. ఒకటి నా వర్క్ పర్మిట్, దాని స్టడీ పర్మిట్,
తర్వాత నా రెంటల్ అగ్రిమెంట్ అండ్ ఏదన్నా ఒక ఐడి ప్రూఫ్ లైక్ ఇక్కడ నాకు డ్రైవర్స్ లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ నేను ఇచ్చాను. మీకు ఆ డ్రైవర్స్ లైసెన్స్ లేకపోతే ఇక్కడ ఫోటో కార్డు దొరుకుతుంది. ఒంటారియో సర్వీస్ సెంటర్కి వెళ్తే, మీరు సర్వీస్ సెంటర్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ మీ సేవ, అక్కడికి వెళ్తే ఫోటో ఐడి అడిగితే వాళ్ళు ఫోటో ఐడి ఇస్తారు. సో ఫోటో ఐడి కానీ లైసెన్స్ కానీ ఏదైనా వర్క్ అవుతుంది. సో ఇవి బేసిక్ డాక్యుమెంటేషన్స్. ఆ డాక్యుమెంటేషన్ తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి యు ఆర్ డన్, మీరు రేపటి నుంచి పంపించేసేయచ్చు మీ పాపని అన్నారు. చూడండి, సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు స్కూల్కి వచ్చేయమని చెప్పారు. నేను ఇమ్మీడియట్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటి, యూనిఫామ్ ఏమన్నా ఉందా? సో వీళ్ళకి బేసికలీ స్కూల్స్కి ఎక్కడ యూనిఫామ్ లేదు. ఏ స్కూల్లో మీకు పబ్లిక్ స్కూల్స్లో యూనిఫామ్ అవసరం లేదు, నార్మల్ సివిల్ డ్రెస్లోనే పంపించేయచ్చు. నెంబర్ 2, వాళ్ళు నన్ను ఇంకొక క్వశ్చన్ అడిగారు, మీకు లంచ్ కానీ స్నాక్స్ కానీ పాపకి పెట్టాలా అని. సో ఇక్కడ స్కూల్స్లో అది మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు లంచ్ కానీ స్నాక్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు, బట్ చాలా మినిమల్, లైక్ $50 పర్ హోల్ ఇయర్. నేను స్నాక్స్ తీసుకున్నాను, కొంతమంది లంచ్ కూడా తీసుకుంటారు, స్నాక్ తీసుకుంటారు. యా, మేము ఎందుకు తీసుకోలేదు అంటే దానికి మెయిన్లీ 2 రీజన్స్. 1, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ పెడతారో మనకు తెలియదు. ఇక్కడ జనరల్గా వీళ్ళు పోర్క్, బీఫ్ ఇవన్నీ చాలా కామన్, అంటే ఫ్రెష్ ఉంటుంది, కానీ పోర్క్ బీఫ్ గురించి పిల్లలకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏదైనా తినేస్తారు. సో అందుకని నేనైతే తనకి పంపిస్తాను లంచ్. స్నాక్ మాత్రం ఏం లేదు, చిన్న చిన్న కుకీస్ అని, చిన్న చిన్న సమోసాస్ అని అలాంటివి ఇస్తారు, బేసిక్ బిస్కెట్స్ అని అవి ఇస్తారు కాబట్టి ఓకే, అది స్నాక్ కింద లెక్క. వాళ్ళకి మఫిన్స్ ఇస్తారు, సో అలాంటివి ఇస్తారు. సో అందుకని మేము ఏం చేసామంటే మిడ్ టైంలో లైక్ అరౌండ్ 11 o'clock 11 AM-కో 11:30-కో అలా వాళ్ళకి స్నాక్స్ బ్రేక్ ఉంటుంది. ఆ స్నాక్స్ బ్రేక్లో వాళ్ళు స్నాక్స్ ఇస్తారు. అందుకని మేము స్నాక్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాము. స్నాక్స్ కూడా మాకు ఎంత పడింది, $50 పర్ హోల్ ఇయర్ తీసుకున్నారు అంతే. సో అది దాని తర్వాత ఏమైంది, ఏమైనా కావాలా అని అడిగాను. సో వాళ్ళు అన్నారు ఇక్కడ బుక్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ ఒక బ్యాగ్, అందులో ఒక వాటర్ బాటిల్ ఇచ్చి పంపించండి అని చెప్పారు. దట్స్ ఆల్. మేము అది చేసాం. ఆ తర్వాత నుంచి తను స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. తిను జనవరి నుంచి వెళ్ళింది అనమాట. సో జనవరి ఈజ్ వెరీ వింటర్లో కూడా పాపం అలా నడుచుకుంటూ వెళ్ళింది. సో నడుచుకుంటూ ఎందుకు వెళ్ళింది, ఇక్కడ దిస్ బ్రింగ్స్ టు మీ అనదర్ టాపిక్. మరి ఇక్కడ స్కూల్ బస్సులు ఉండవా అంటే ఉంటాయి, కాకపోతే మేము ఉండేది చాలా వాకబుల్ డిస్టెన్స్, ఒక 500 meters లోపల ఉంటాం కాబట్టి రోజు రాజీనే డ్రాప్ చేస్తుంది, రాజీనే తీసుకొస్తుంది. నేను ఎప్పుడన్నా నాకు టైం కుదిరినప్పుడు ఇద్దరం కలిసి వెళ్తాం, లేదా నేను వెళ్ళి పికప్ చేసుకుంటూ ఉంటాను. సో అంతే, బై వాక్. మరి స్కూల్ బస్సులు ఉండవా అంటే ఉంటాయి. సో దానికి ఏంటంటే మనం అప్లై చేసుకోవాలి. అది కూడా 500 meters ఉంటే వాళ్ళు మనకి ఇవ్వరు స్కూల్ బస్సు. వాళ్ళు మినిమం 1 kilometer పైన ఉంది అంటేనే స్కూల్ బస్ ప్రొవైడ్ చేస్తారు. మరి స్కూల్ బస్కి ఏమైనా ఫీజు ఉంటుందా అంటే స్కూల్ బస్కి కూడా మీకు ఏం ఫీజెస్ ఉండవు, స్కూల్ బస్ కూడా ఫ్రీ. మరి ఇక్కడ వేరే ఏమైనా ఖర్చులు ఉంటాయా అంటే ఎస్, కొన్ని చిన్నవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి స్కూల్స్లో బయటికి తీసుకెళ్తూ ఉంటారు, ఎక్స్కర్షన్స్ అని, లేదా ఏదైనా ఎగ్జిబిషన్ కానీ అట్లాంటివి ఫెయిర్ అని పెడతారు. లేదా వీళ్ళకి అప్పుడప్పుడు యాక్చువల్గా వీక్లీ 2 weeks once-కో ఏదో ఒకటి పిజ్జా పార్టీనో అంటారు, లేదా పాప్కార్న్ పార్టీ అంటారు. దానికి $1 $2 అలా అడుగుతారు. అది మనం ఇచ్చేస్తే వాళ్ళు పాపం పాప్కార్న్ ఇస్తారు. వాళ్ళకి ఏదో మూవీస్ చూపిస్తారే స్కూల్లో, అది ఏదో సినిమాల్లాగా అంటే వీడియోలాగా చూపిస్తారంట. అప్పుడు పాప్కార్న్ కొనుక్కొని అలా వీడియో చూసుకుంటూ ఏదో నేర్చుకుంటారనమాట. సో అందుకని పాప్కార్న్, చిప్స్ అవి కూడా ఇస్తారంట. దానికి $1-2 అంతే. కానీ ఫేర్ ఎక్స్కర్షన్ అని బయట తీసుకెళ్తారు, దానికి $50 లోపలే, కాదు $20, $10 కూడా ఉండదు. $8 నుంచి $15 లోపలే ఉంటుంది. $20 లోపల అవుతుంది అది. అది కూడా ఎప్పుడైనా వాళ్ళు తీసుకెళ్తారు. మీరు అన్ని కలుపుకుంటే బేసికలీ ఇయర్కి నాకు తెలిసి $200 to $300 కంటే ఎక్కువ అవ్వదు. ఆ తర్వాత దానికి మధ్యలో దానికి పెన్స్, బుక్స్ అవి మనం ఇంట్లో నేర్పించుకుంటూ ఉండాలి కాబట్టి అవి మనము కొనిస్తూ ఉంటే దానికి ఆర్ట్కి సంబంధించినవి ఇవన్నీ స్కూల్లో మ్యాండేటరీ ఏం కాదు, కానీ మనం ఇంట్లో దానికి ఏదైనా యాక్టివిటీ చేయించాలి కాబట్టి ఆ స్టేషనరీకి మనకి ఖర్చు అవుతుంది. అది ఎక్కడున్నా ఖర్చు అవుతుంది, ఇండియాలో కూడా అవుతుంది కదా. సో దట్స్ ఆల్. ఇంతే. ఇంకా స్కూల్కి సంబంధించి ప్రాసెస్ అయితే ఇదే. బట్ ఇందులో ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే, మేము ఫస్ట్ టైం అడ్మిషన్ తీసుకున్నాం కాబట్టి
ఒక చిన్న టాపిక్ నేను కవర్ చేయలేదు, అదేంటంటే ఇమ్యూనైజేషన్ ఆర్ వ్యాక్సినేషన్స్. మీరు ఎవరైనా ఇండియా నుంచి వస్తున్నప్పుడు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, కెనడాకనే కాదు, మీరు బయట ఏ కంట్రీకి వెళ్ళినా సరే మనము మన పిల్లలకి చేయించే వ్యాక్సినేషన్ రికార్డ్స్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా అప్డేట్ చేయించుకొని మీ దగ్గర ఒక కాపీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మేము దీన్ని సెకండ్ ఇయర్కి స్కూల్కి పంపిస్తాం కదా, స్కూల్కి పంపించే ముందు మాకు మొన్న ఒక లెటర్ వచ్చింది, మీ పాప వ్యాక్సినేషన్స్ మా హెల్త్ రికార్డ్స్లో అప్డేట్ అయ్యి లేవు అని. సో ఇలా అప్డేట్ అయ్యి లేకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే స్కూల్ వాళ్ళు అడ్మిషన్ ఇవ్వరు. ఇక్కడ మీజిల్స్ అని ఇలాంటి కొన్ని చిన్న చిన్న కొన్ని అడిషనల్ వ్యాక్సినేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవి మనం ఖచ్చితంగా అప్ టు డేట్ ఉండాలి. అవి లేకపోతే వాళ్ళు మనని స్కూల్కి రానివ్వరు అనమాట. సో మరి ఇప్పుడు వ్యాక్సినేషన్స్ అప్డేట్ ఎలా చేయించాలి, ఇది ఒక చిన్న టాపిక్. నేను మొన్ననే నేర్చుకున్నాను, మొన్ననే మా పాపకు అప్డేట్ చేశాను. ఇక్కడ ఐకాన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది టొరంటో, ఓకే, ఒంటారియో స్టేట్ వాళ్ళది వ్యాక్సినేషన్స్ రికార్డ్స్ ఎక్కడ అప్డేట్ చేయాలంటే ఐకాన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్తే మీరు వ్యాక్సినేషన్స్ అప్డేట్ చేయడానికి కావాల్సినవి ఈధర్ మీకు హెల్త్ ఐడి, హెల్త్ కార్డ్ అన్న కావాలి, లేదా ఒక ఇమ్యునైజేషన్ ఐడి కావాలి. హెల్త్ కార్డ్ నేను ఇంకా తీసుకోలేదు, అసలు హెల్త్కి సంబంధించి ఇంకొక వీడియో సపరేట్గా మనం మాట్లాడదాం, దానికి నేను ఇంకా చేయలేదు. ఇది కాకుండా ఇమ్యునైజేషన్ ఐడి కావాలి. సో ఇమ్యునైజేషన్ ఐడి లేదు కదా, సో మేము ఏం చేశానంటే అదే వెబ్సైట్లో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే హృదయ పేరు, నా పేరు చెప్పిన వెంటనే వాళ్ళకి రికార్డ్స్ వచ్చాయి అండ్ వాళ్ళు మాకు ఇమ్యునైజేషన్ ఐడి ఇచ్చేసారు. ఆ ఇమ్యునైజేషన్ ఐడితో పాటు ఒక పాస్వర్డ్ ఇస్తారు. ఈ రెండు యూస్ చేసి మన వెబ్సైట్లో లాగిన్ అయితే ఆ వెబ్సైట్లో మీకు ఒక అన్ని రికార్డ్స్ అప్డేట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్స్ ఉంటాయి. డేట్ సెలెక్ట్ చేసుకొని ఏ వ్యాక్సినేషన్ ఎప్పుడు ఇచ్చారు అన్నది మనం అప్డేట్ చేసేయచ్చు. అలా ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత రికార్డ్స్ అప్డేట్ అయిపోతాయి, వాళ్ళు రివ్యూ చేసుకొని మనకు కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తారు. దట్స్ ఆల్ ఈజ్ రిక్వైర్డ్. సో సెకండ్ ఇయర్కి మేము పంపించేటప్పుడు ఈ వ్యాక్సినేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఇప్పుడు మా హృదయాన్ని అడిగి అసలు స్కూల్లో వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, స్కూల్లో ఏం నేర్పిస్తారు, ఎలా చదువుకుంటారు, ఆడుకోవడానికి ఎలా ఉంటుంది, వాళ్ళ స్కూల్ ప్లే గ్రౌండ్ ఎలా ఉంటుంది, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి అని మీరు నేను చెప్పడం కంటే నేను రాజీ చెప్పడం కంటే మా బుడ్డినే చెప్తుంది మీకు. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది స్కూల్స్ ఇక్కడ ఎలా ఉంటాయి అని. ఇక్కడ స్కూల్స్ చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు ఫన్ ఎక్కువ చేయడానికి ఇష్టం అయితే ఖచ్చితంగా మీకు చాలా నచ్చుద్ది. ఇక్కడ కొన్ని బ్రేక్స్ ఉంటాయి మాకు బయటకు వెళ్ళడానికి. స్నాక్ బ్రేక్కి మేము బయటకు వెళ్తాం, తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ కూడా వెళ్తాం. ఏదో ఒకవేళ మేము క్లాస్లో మంచిగా ఉంటే ఆ మధ్యలో ఏదో ఒక పీరియడ్లో మేము వెళ్ళచ్చు, లేదంటే మాకు కొన్ని పీరియడ్స్ ఉంటే వాళ్ళు మాకు బయటకు తీసుకుని వెళ్ళచ్చు. అది బాగుంటుంది. టీచర్స్ ఎలా చెప్తారు? టీచర్స్ చాలా బాగా చెప్తారు. టీచర్స్ మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ అరవడం కానీ చేస్తారా? చేయరు. ఒకవేళ ఏదైనా చిన్న ఒకవేళ తప్పు చేస్తే అరుస్తారంట. ఏమని అరుస్తారు? డోంట్ డూ దిస్ అంటారు. ఓకే, అది అరవడం కాదు కదా, చెప్పినట్టు. ఓకే. అండ్ ఇంకా స్కూల్స్లో మీకు క్యాంటీన్ కానీ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కానీ అవి ఎలా ఉంటాయి? క్యాంటీన్ అయితే చాలా పెద్దగానే ఉంటది. పెద్ద నుంచి చిన్న ఆ క్యాంటీన్ లోనే తింటారు. అండ్ కొన్ని పెద్ద క్లాసెస్ కి ఏమో బయటకు వెళ్ళి మనం లంచ్ చేసే ముందే వాడుకుంటే, ఇంకొంతమందికి లంచ్ చేసిన తర్వాత, మాకైతే లంచ్ చేస్తాం. ఓకే. స్కూల్లో టాయిలెట్స్ అవన్నీ ఎలా మెయింటైన్ చేస్తారు? నీట్గా, చాలా నీట్గా ఉంటాయా? సరే, మీ స్కూల్లో ఏం చేస్తారు? వెళ్ళినప్పటి నుంచి ఎండ్ వరకు మీకు ఎలా చదివిస్తారు? ఆడుకోవడమే. అదొకే. చదివించేటప్పుడు మ్యాథ్స్ కానీ ఏదైనా చెప్పేటప్పుడు ఎలా నేర్పిస్తారు మీకు? నీట్గా ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి ఎలా ఉంటుందంటే ఆ బోర్డు మీద రాయొచ్చు. ఇంకా ఆ బోర్డు మీద ఒక ప్రొజెక్టర్ కూడా వేస్తారు. అందులో మాకు వీడియోస్ చూపిస్తారు, ఏవేవో చూపిస్తారు. అలా మాకు కొన్ని పీరియడ్స్ ఉంటాయి. లైక్
జిమ్ అని మ్హూ. యాక్టింగ్ అని యాక్టింగ్ కూడా నేర్పిస్తారు. డాన్స్ స్కూల్ అవి ఏమన్నా ఉంటాయా? డాన్స్ ఉండవు. ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజెస్ అంటే జిమ్ లోనే నేర్పిస్తారు. ఓకే. ఇంకా దాన్ని ఏమంటారు? అవును, క్లాస్ రూమ్ లో మన ఇండియాలో క్లాస్ రూమ్ లో ఇట్లా బెంచెస్ ఉంటాయి కదా, ఆ, ఇక్కడ ఎలా ఉంటాయి? ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క బెంచ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బెంచ్. మరి ఆ బెంచ్ లో ఏమేమి ఉంటాయి వస్తువులు? బెంచ్ విత్ చైర్ ఉంటుంది వాళ్ళకి. బెంచ్ విత్ చైర్ ఏమేమి ఉంటాయంటే ఒక బెంచ్, వాళ్ళే పెన్సిల్స్ ఇస్తారు, లేదంటే మనం తీసుకుని వెళ్ళొచ్చు కూడా. కొన్నిసార్లు నేను డైరీ లాగా ఒకటి తీసుకుని వెళ్తుంటా, అది ఉంటుంది. ఇంకా ఒక పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ఇంకొక డైరీ, అంతే. ఓకే. ఇంకా నీకు ఆడుకోవడానికి లేదంటే వస్తువులు అట్లా ఏముండవా స్కూల్లో? చాలా ఏముంటాయి? లూడో అని, లూడో ఏముండలే కానీ లెగోస్ అని. ఓకే. అలా పెట్టి 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 పైకి తీస్తారే, అలా చేసి దాంట్లో దాన్ని ఏమంటారు? జంగా. జంగా ఉంటది. ఓకే. అలాంటివి ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో యు ఆర్ ఎంజాయింగ్ స్కూల్. ఓకే, వెరీ గుడ్. మరి ఇప్పుడు ఈ స్కూల్లో చదువుకున్నావు కదా, ఇండియా వెళ్ళిపోదామా? ఇండియాలో బాగుందా, ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుందా? వెరీ గుడ్. అదండి సంగతి. చూసారు కదా, విన్నారు కదా. సో ఇక్కడ స్కూల్లో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మన ఇండియాలో లాగా స్ట్రెస్, హోంవర్క్స్ అట్లా ఉండవు, బండకేసి రాకరు. కాకపోతే ఇది ఎప్పుడు వరకు అంటే 5th క్లాస్ వరకే. 6th క్లాస్ నుంచి రుద్దుతారు, బాగానే గట్టిగా రుద్దుతారు. అందుకని చెప్పేసి మనం లైట్గా తీసుకోవచ్చా అంటే లేదు. సో మనం అప్పుడప్పుడు వాళ్ళకి ఇంట్లోనే మనకి తోచింది లైక్ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ మనం చదివించడము అలాంటివి చేస్తూ ఉండాలి. మన ఇండియన్స్ కాబట్టి మనకు అలా మెంటాలిటీ ఉండిపోతుంది కాబట్టి మనం చదివిస్తాం, అయ్యో వీళ్ళు ఎక్కడ వెనకాల ఉన్నారు అని. బట్ ఇక్కడ వాళ్ళైతే అసలు ఏం పట్టించుకోరు. 5th గ్రేడ్ నుంచి వాళ్ళు ఎలా అయినా పికప్ అవుతారు అని ఇంకా వాళ్ళు వదిలేస్తారు. 5th క్లాస్ వరకు వాళ్ళు ఎంజాయ్ మాత్రమే చేస్తారు. అండ్ స్కూల్లో కూడా వాళ్ళు నేర్పిస్తారు, ఏమి నేర్పించేటట్టు ఉండరు, బట్ ఆడుతూ ఆడుతూనే అన్ని నేర్పిస్తారు. సో ఆడుతూ పాడుతూ నేర్పిస్తారు బేసికలీ చెప్పాలంటే. అంతేగాని ఖచ్చితంగా కూర్చొని హ్యాండ్ రైటింగ్ రావట్లేదు, అది రావట్లేదు అని స్ట్రెస్ చేయరు, బలవంతంగా దిద్దించరు, బలవంతంగా చదివించరు. హోంవర్క్స్ ఉండవు, ఒక్క హోంవర్క్ నోట్బుక్ కూడా ఇంటికి రాదు. ఎప్పుడైనా ట్వైస్ అ వీక్ వర్క్ షీట్స్ పంపిస్తారు. అది కూడా ఒక్క పేపర్ పంపిస్తారు అంతే. అది కూడా ఎప్పుడో ఒకసారి, అది కూడా చేసి మళ్ళీ వెంటనే పంపించద్దు, ఎప్పుడైనా మీ ఇష్టం. పర్ 10 days లో చేసి పంపించాలి. సో ఆ వర్క్ షీట్స్ కూడా మేము యాక్చువల్గా చేయించేస్తే అయిపోతుంది, మళ్ళీ మన అడగడం కూడా అడగరు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ రిపోర్ట్ పంపిస్తారు. మా హృదయ రిపోర్ట్ వచ్చింది. ఓకే, సో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన వీడియో. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే నేను మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ కవర్ చేయలేదు, జస్ట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడం ఎలా, స్కూల్లో ఎలా నేర్పిస్తారు, ఎలా ఉంటది అన్నదే మనం కవర్ చేసాం. ప్రస్తుతం మేము కూడా ఇక్కడ కొత్తే కాబట్టి నుంచే మేము తెలుసుకుంటున్నాం, ఓకే ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని. సో అదే షేర్ చేద్దాము అని మేము ఒక వీడియో చేస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ తర్వాత హైయర్ ఎట్లా ఉంటుంది అది చాలా మంది చెప్పారు, కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. బట్ ప్రస్తుతం అయితే 5th grade వరకు వచ్చేంత వరకు తన శాంతి. ఒక్కటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 12th క్లాస్ వరకే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్. యూనివర్సిటీ ఈజ్ నాట్ ఫ్రీ. ఇక్కడ మీరు కట్టందంతా వాడు యూనివర్సిటీలో లాగుతాడు. సో ఇట్ ఈస్ బెటర్ ఇక్కడ నుంచే మనం స్కూల్ కడుతున్నాము అని చెప్పేసి సంవత్సరానికి $500-1,000 సేవ్ చేసి పెట్టుకుంటే అది యూనివర్సిటీకి మనకి పనికొస్తుంది. సో బేసికలీ అదండి సంగతి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో రాయండి, మేము మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మేము ఇంకేమైనా మిస్ అయ్యాము అని అనిపించినా కానీ మాకు చెప్పండి. కింద కమెంట్స్లో ఎట్లాగో మాకు ఫీడ్బ్యాక్ కానీ అట్లాంటివి చెప్పండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి కెనడా సిరీస్లో మళ్ళీ కలుద్దాం. కెనడా సిరీస్ ఇలా అవుతూనే ఉంటుంది. మాకు కెనడాలో మేము నేర్చుకున్నవి, మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపి
మేము కెనడా సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేసాము. ఇది కూడా కెనడా సిరీస్ ప్లేలిస్ట్లో ఉంటుంది. మీరు కనుక ముందు చేసిన కెనడా సిరీస్ వీడియోస్ చూడకపోతే అవి కూడా డెఫినెట్గా చూడండి. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఇంకా ఎలాంటి అయినా టాపిక్స్ మీకు ఇంట్రెస్టింగ్ కావాలి అని అనిపిస్తే మాకు చెప్పండి, మేము చేస్తాము అది. అందుకని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఛానల్ పేరు మార్చాం కదా, అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా కుటుంబ కథా చిత్రం. ఏంటి కుటుంబ కథా చిత్రం. కరెక్ట్. బాయ్ బాయ్. కర్ర తీసుకో, నన్ను తీసుకోకు. ఎందుకు?